ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నెల? ఎలాంటి రెమెడీస్, జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల వీళ్ళు? కర్కాటక రాశి వాళ్ళ గురించి ముందుగా వాళ్ళ యొక్క సహజ లక్షణాల గురించి కొంచెం మనం చెప్పుకుందాం. తర్వాత జూన్ మాస ఫలితాలు చెప్పుకుందాము. కర్కాటక రాశి అంటేనే కాలపురుషుడు 4వ రాశి, ఇది మాతృస్థానము. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు డౌట్లు ఎక్కువ ఉంటాయి. డౌట్లు వస్తూనే ఉంటాయి. క్లారిఫై చేసుకుంది ఏది వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. కాకికి అన్నం పెట్టాము మేడపైన అంటే కాకి తినేది చూస్తేనే నమ్ముతారు, లేదు కోతి తినుంటే అంటారు. అంటే వీళ్ళు కంటితో చూస్తే కానీ ఏది నమ్మరని అర్థం. ఎక్కువ అనుమానం కూడా చాలా ప్రమాదకరమే కదా గురువు? అవును, ఎక్కువగా అనుమానించే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటారు. శ్రీరామచంద్రుడు కూడా కర్కాటక రాశిలో పుట్టాడు. ఆయనకు 12,000 అనుమానాలు వచ్చాయి. 12,000 అది వశిష్ఠుల వారు నివృత్తి చేశారు. అందుకే అది శ్రీరాముడికి వచ్చినటువంటి సందేహ నివృత్తి వశిష్ఠ గీత. భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీత తర్వాత వశిష్ఠ గీత 4వ గీత. అది అంతకుముందు రామాయణంలో వచ్చేసింది. అంతే అన్ని వేల సందేహాలు శ్రీరాముడికి వచ్చాయి. శ్రీరాముల వారు పునర్వసు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో జన్మించారు ఆయన. వీళ్ళకు లాభాధిపతి అంటే శుక్రుడు వీళ్ళకి బాధకాధిపతి. నేను ఇలాగే ఉంటానని భార్య వస్తుంది వీళ్ళకు. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం, కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. కేర్ఫుల్గా చూసుకోవాలి. స్థిరత్వం తక్కువ, చాలా సున్నితమైన వాళ్ళ వీళ్ళు. చాలా చాలా సెన్సిటివ్. సంతోషం వచ్చిన ఎక్కువ వచ్చేస్తుంది, బాధ వచ్చిన ఎక్కువ వచ్చేస్తుంది. మినిమం ఏది ఉండదు వీళ్ళకు. చాలా సెన్సిటివ్ పర్సన్స్. కాబట్టి ఈ రాశి వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, వీళ్ళు వీటిని సవరించుకోవాలి. చంద్రుడు, మనోకారుడు చంద్రుడు ఈ రాశి అధిపతి. ఆ చంద్రుడు కానీ క్షీణ చంద్రుడుగా ఉంటే మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే మానసికంగా బలంగా ఉంటారు. చంద్రబలం చూసుకుని రాశి స్థిరత్వం లేని ఏకైక గ్రహం చంద్రుడే. బలం బట్టి వీళ్ళ యొక్క ఇతర సిచ్యువేషన్స్ని సమన్వయం చేసుకోవాలి. తర్వాత వీళ్లకు జూన్ మాసం వ్యయస్థానంలో గురువు, ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో శని. ప్రధాన గ్రహాల గురించి మనం బేస్ చేసే చెప్తున్నాం. అంటే వ్యయంలో ఒక శుభగ్రహం ఉంది, ద్వితీయంలో ఒక పాపగ్రహం ఉంది, అష్టమంలో ఒక పాపగ్రహం ఉంది, భాగ్యంలో ఒక పాపగ్రహం ఉంది. అంటే అష్టమ స్థానం అంటే సడన్గా వచ్చేటువంటి అదృష్టము అష్టమ స్థానమే, సడన్గా వచ్చేటువంటి దురదృష్టము అష్టమ స్థానం. ఏదైనా సడన్గా జరిగేదంతా అష్టమ స్థానం. అది ఏదైనా కావచ్చు. రాత్రి హీరో అయిపోయినాడంటే అష్టమ స్థానంలో వల్లనే. రాత్రి కోటాను కోట్లు కోల్పోయి రోడ్డును పడ్డాడంటే అష్టమ స్థానమే. సడన్గా జరిగే దుస్సంఘటనలు, ఆకస్మికమైన పనులన్నీ కూడా అష్టమ స్థానం. అక్కడ రాహు ఉన్నాడు. రాహు ఎట్లా అంటే ఆకస్మిక లాభాన్ని ఇస్తాడు, నష్టాన్ని రెండు ఇస్తాడు. ఫస్ట్ లాభాన్ని ఇచ్చాడు, మళ్ళీ జీరో చేస్తాడు. ఫస్ట్ నష్టాన్ని ఇచ్చాడు, మళ్ళీ దాన్ని పూరిస్తాడు. ఇడైతే వీళ్ళు రెండూ చూస్తారు. రాహు మోసం ద్వారా జీవితం నేర్పించే గ్రహం అష్టమంలో ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ రాహువుకి పరిష్కారంగా దుర్గామాతను ఎక్కువగా ఆరాధించాలి. అప్పుడు అతను నష్టాలు తగ్గిస్తాడు. గురువు వ్యయంలో ఉన్నాడు, బాగా చదువుతారు, బాగా గుర్తుపెట్టుకుంటారు, ఎక్కువసేపు మేలుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు. రాత్రి వచ్చిందంటే వీళ్ళకి ఆనందం, మేలుకొని ప్రశాంతంగా చదువుతారు. ఎందుకంటే పడుకునే బెడ్ 12వ స్థానమే. పడక, సాప ఇవన్నీ పడుకునేటువంటి వస్తువులన్నీ కూడా 12వ స్థానమే. 12వ స్థానంలో ఎవరు? గురువు ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు రాత్రిని బాగా చక్కగా ఉపయోగించుకుంటారు. నేను ఇంత చిన్న వయసులో ఎక్కువసేపు మేలుకోగలుగుతున్నాను అంటే గురువు జ్ఞానాన్ని అప్పుడు ఎన్లైట్మెంట్ చేస్తాడు. తను వచ్చి బెడ్రూమ్లో ఉన్నాడు కాబట్టి చక్కగా చదువుకుంటారు. విదేశీ విద్యలు బాగా కలిసి వస్తాయి. గురుబలం లేదు, 12లో పడిపోయినాడు, ఇంకా మీరు గోయిందని ఎంత చెప్పకూడదు, తప్పది. గురువు ఎక్కడున్నా ఈ రాశిలోనే ఉచ్చస్థితి పొందుతాడు. మొట్టమొదటి రాజయోగకారకుడు, శుభకారక గ్రహం కాబట్టి ఎక్కడున్నా శుభాన్ని ఇస్తాడు. 12వ స్థానానికి సంబంధించిన శుభాలు ఇస్తాడు అంతే. 12వ స్థానం అంటే పడుకొని నిద్రపోయే చోటు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఇచ్చాడంటే చదువుకుంటారు. చదువుకు సంబంధించి ఎటువంటి డోకా లేదు. విదేశీ విద్యలకు కూడా అసలు వెళ్ళిపోవచ్చు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుందా? ఆర్థిక పరంగా కన్నా ఎత్తుకుంటే వీళ్ళకు ఒక విధంగా డిఫరెంట్ గ్రోత్ అని చెప్పొచ్చు. వీళ్ళది ద్వితీయంలో కేతు ఉన్నాడు కదా, అప్పు ద్వారా ఆదాయాన్ని ఇస్తాడు. అప్పు చేసి వ్యాపారం పెట్టినా, అప్పు చేసి చదువుకున్నా, అప్పు చేసి ఇంకేం చేసినా కలిసి వస్తుంది. కాబట్టి అప్పు తీసిస్తాడు కూడా గురువు. కాబట్టి బెడ్ కంఫర్ట్స్ అనేవి వీళ్ళకు నాలెడ్జ్గా ఉపయోగించుకుంటే పడుకుంటారు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, నిద్రపోరవాళ్ళు అప్పుడే ఆలోచిస్తారు.
అది గురువు లాంటి గ్రహం ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు నేను రాత్రంతా ఆలోచించాను అంటారు. అంటే రాత్రి నిద్రపోలేని కదా అర్థం. రాత్రి అంతా ఆలోచించానంటే తను చాలా డీప్గా ఆలోచించాడని అర్థం. రాత్రి ఆలోచించాడంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది ఆలోచన. కరెక్ట్గా నాకు మళ్ళీ కరెక్ట్గా 12 గంటలకు నాకు ఒక ఐడియా వచ్చేసింది అంటారు. టైం కూడా వాళ్ళు చెప్తారు. మరుసటి మళ్ళీ అన్కంఫర్ట్ ఏమో నిద్రలేదనేసి నిద్రపోతూనే మెలకువలోనే ఉంటూనే ఆలోచిస్తారు. కాబట్టి కంఫర్ట్ ఉంది. అష్టమ స్థానంలో లాభము నష్టం రెండు జరుగుతున్నాయి. దుర్గారాధన చేయడం వల్ల నష్టం తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. 9లో శని ఉన్నాడు కాబట్టి తండ్రికి దూరంగా ఉంటే మంచిది. తండ్రి అనే స్థానంలో శని ఉన్నాడు కాబట్టి తండ్రికి దూరంగా అంటే హాస్టల్లో ఉండిపోవడము, లేదంటే చదువులు వచ్చి ఇంకా దూరంగా వెళ్ళిపోవడము. తండ్రికి దగ్గర కంటే ఇద్దరికి గ్రోత్ లేదు. తండ్రికి దగ్గర కంటే తండ్రి ఎక్కడ ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఊర్లో ఉంటుంది. అంటే సొంత ఊరు నుంచి దూరంగా పోవాలని అర్థం. సో అభివృద్ధి అనేది కొంచెం ఊరికి దూరంగా వస్తే తండ్రి జరుగుతుంది ఉన్నటువంటి చోట ఆ సూర్యకాంతి పడకూడదు, ఆ గాలి తగలకూడదు, ఆ ఫుడ్ నీళ్లు తగలకూడదు. మొత్తం మారిపోతే చాలు, గ్రోత్ ఉంటుంది. శని గురించి ఇంక భయపడేసుకోలేదు. తండ్రికి దూరంగా ఉండి అన్నీ చేస్తే బాగుంటుంది. దగ్గరగా ఉంటే తండ్రి రోజు ముద్దులు పెట్టి మూత నాకినా కానీ రిజల్ట్ ఉండదు. ఓకే. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితం జనరల్గా తీసుకుంటే ఎక్కువగా వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళలో కర్కాటక రాశి వల్ల ఫస్ట్ నెంబర్ 1. అదే చెప్పాను, శుక్రుడు వీళ్ళకి బాధ కాకపోతే నేను ఇలాగే ఉంటా, నేను ఇట్టే ఉంటా అనేటువంటి భార్య వస్తుందని చెప్పాను. భార్యకారకుడే వ్యతిరేకం ఇక్కడ. లాభస్థానంలో ఉన్న లేదు ఇతరత్ర ఆ బాధకాధిపతి బాధించబడితే వీళ్ళకు మంచి భార్య దొరుకుతుంది. అది వ్యక్తిగత జాతకంలో తెలుస్తుంది. ఓకే. కాబట్టి వీళ్ళు టెంప్ట్ అవ్వకుండా ఉండడం మంచిది. టెంప్ట్ అవ్వకుండా ఉంటే టకామని చూసిన వెంటనే ఒప్పేసుకోవడం కరెక్ట్ కాదు. ఆలోచించుకుని స్టెప్స్ వేయాలన్నమాట. ఇప్పుడు జాతకాలు కలిసాయి, అన్నీ కలిసి అన్నీ బాగున్నాయని తీసుకున్న తర్వాత వీళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చాయనుకోండి, ఒక భార్యాభర్త కలిస్తే జీవిత భాగస్వాముల వాళ్ళకి అయితే 6 నెలల తర్వాత ఒకరి ఎనర్జీ ఒకరికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. 6 months పడుతుంది. ఆ తర్వాత ఎవరిపైన ఎవరికి ఎంత ప్రేమ ఉంది, ఇద్దరికి కలిసి ఎంత అండర్స్టాండింగ్ ఉంది అప్పుడు తెలుస్తుంది. పెళ్ళైన వారం రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. తీర్థయాత్ర, మన హనీమూన్లు, బంధువులకి వెళ్ళి డిన్నర్లు చేసే రావడం అంతా బ్రహ్మాండంగా ఉంటాయి. 6 నెలల తర్వాత ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడే అయ్యేది. ఇది కర్కాటక రాశి వాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. శుక్రుడే బాధ కాదు కాబట్టి దీనికి వ్యక్తిగత జాతకం చూపించుకుంటే అప్పుడు పరిహారాలు చెప్పచ్చు. వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు శుక్రుడు చూడాలి కదా. నేను బాగలేదన్నాను, ఒక వ్యక్తికి లాభంలో ఉంటాడు శుక్రుడు, సూపర్గా ఉంటుంది. భార్య వచ్చినాక డెవలప్ అవుతాడు. బాధకాధిపతి లాభంలో ఉన్నాడు అంటే బాధించకుండా సంతోషపెడతాను అర్థం. కానీ అప్పుడు అటు చూసి చెప్పచ్చు. జనరల్ చార్ట్ తీసుకుంటే శుక్రుడు వ్యతిరేకం. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? భూ సంబంధ వ్యవహారాలు వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. పరిహారం చేసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే కుజుడు ఈ రాశిలో నీచబడతాడు. భూకారకుడు కుజుడు ఇప్పుడు అన్కంఫర్ట్లోనే ఉన్నాడు వీళ్ళకు ఆగస్టు వరకు. ఆగస్టు తర్వాత బాగుంటాయి. ఇక ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఆశించిన ఫలితాలు ఉంటాయంటారు ఉద్యోగస్తులకు? ఉంటాయి. ఎందుకంటే 12వ స్థానము దూర ప్రదేశం, 120 కిలోమీటర్లు దాటి వచ్చేదంటే దూర ప్రదేశం అవుతుంది. శుక్రుడు గురువు 12వ రాశిలో ఉన్నాడు. ఒక రాశికి 10 కిలోమీటర్లు లెక్కేస్తే వీళ్ళకి తిరుగు 12వ స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి దూర ప్రాంతం ట్రాన్స్ఫర్లు, ఈ ప్రమోషన్లు ఏమైనా ఆశిస్తే దూర ప్రాంతానికి కానీ వీళ్ళు రాసుకోగలిగితే పక్క ఊరికి రాసుకుంటే రాదు. ఇంతకుముందున్న చోటే బాగుందిరా నాన్న, ఎందుకు ఇక్కడికి వచ్చామనిపిస్తుంది. 120 కిలోమీటర్స్ దాటి కానీ వీళ్ళు కానీ 80, 90, 100, 100, 10, 20 అటు కానీ వెళ్ళారంటే బ్రహ్మాండం. గురువు అక్కడ ఉన్నాడు, దూర ప్రాంతంలో ఉన్నాడు. గురువు ఈ రాశిలో వచ్చేస్తే పొందుతాడు కాబట్టి, భాగ్యాధిపతి కాబట్టి అప్లై చేసుకుంటూ వచ్చేస్తుంది. దగ్గరికి అప్లై చేసుకుంటూ రాదు. ఒకవేళ వస్తే కూడా వీళ్ళు అంతకుముందున్న చోట ఆనందంగా ఉన్న పరిస్థితి ఇదవుతుంది. వీళ్ళ జీవితంలో కొత్త పరిచయాలు అయితే కనుక వాళ్ళతో ఎంతవరకు ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతో గురుగారు? ఆకస్మిక స్థానంలో రాహు ఉన్నాడు. కొత్త పరిచయాలకు, కొత్త అనేటువంటి పదానికి కారకుడు రాహువే. కొత్త వైరస్ వచ్చినా, కొత్త మెడిసిన్ వచ్చినా, కొత్తగా ఏదైనా ఫ్యాషన్గా వేసుకున్నటువంటి వస్తువులు ఏదైనా కొత్తగా ఏది వచ్చినా రాహువే. ఆయన ఎక్కడ ఆకస్మిక స్థానంలో ఉన్నాడు. కొత్తగా పరిచయం వల్ల వీళ్ళకి మంచి ఆనందం ఉంటుంది. తిరిగి వాళ్ళతోనే వాయింపుడు రెండు ఉంటాయి. మిశ్రమంగా ఉంటున్నాయి. మిశ్రమంగా కాదు, వీళ్ళు కానీ ట్రై చేస్తే ఈజీగా అవుతుంది కొత్త పరిచయాలు. మళ్ళీ వాళ్ళతోనే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి. కేర్ఫుల్గా ఉండాలి. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? దుర్గారాధన, మేధో దక్షిణామూర్తి ఆరాధన, అదేవిధంగా పార్వతీదేవిని ఎక్కువగా ఆరాధించాలి వీళ్ళు తెల్లని పుష్పాలతో. ఎందుకంటే చంద్రుడు ఈ రాశికి అధిపతి కాబట్టి తరుగుతూ పెరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ చంద్ర గ్రహానికి అధిష్టాన దేవత పార్వతీదేవి కాబట్టి శివాలయానికి వెళ్ళి చక్కగా తామర పువ్వు ఒకటి తీసుకెళ్ళి అమ్మవారి దండలాగా కుట్టి మెడలో వేయచ్చు. సోమవారం వేస్తే ఇంకా మంచిది. హస్తాశ్రవణం తర్వాత
రోహిణి నక్షత్రాలు వేస్తే ఇంకా మంచిది, చాలా బాగుంటుంది. ఓవరాల్గా జూన్ మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.